ఒకటి గుడ్ న్యూస్ జరిగింది, ఒకటి బ్యాడ్ న్యూస్ జరిగింది. ఫస్ట్ అయితే బ్యాడ్ న్యూస్ చెప్తాను. మేము నైట్ స్టే చేయడానికి శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాము. అది 20th సెప్టెంబర్ సాటర్డే అనుకోండి. మార్నింగ్ టైం 3 to 3:30 ఆ టైంలో అయితే మా ఫోన్ ఎవరో ఎత్తేసారు. ఎగ్జాక్ట్ గా ఈ బుక్ స్టోర్ ఎదురుగా స్తంభం చూడండి, దాని కింద అనమాట. ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు, దొంగలు ఉంటారు, మీ మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి. అందుకనే నేనైతే నా ఫోన్ అయితే పాకెట్ లో పెట్టుకున్నాను. కానీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే బ్యాగ్ లో పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి నైస్ గా బ్యాగ్ లో నుంచి జిప్ తీసేసి ఫోన్ లో ఎత్తుకెళ్ళిపోయారు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం అంటే మమ్మల్ని అయితే అలో చేయలేదు. తిరుపతికి వచ్చిన ప్రతిసారి మేము రూమ్ తీసుకుంటాం మామ. ఈసారి ఏంటంటే మేము మిడ్ నైట్ వచ్చాం, 2 అయిపోయింది తిరుపతికి వచ్చేసరికి. ఈ టైంలో ఎందుకులే రూమ్ తీసుకోవడం, ఇక్కడే ఒక 5 hours స్టే చేసి ఇంకా మార్నింగ్ లేసి తిరుమలకి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. ఈ లోపు ఇలా జరిగిపోయింది. మా అన్నయ్య అయితే కొత్త ఫోన్ మామ, 3 months కూడా ఇంకా అవ్వలేదు, కనీసం ఈఎంఐ కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. నేను అక్కడ హాఫ్ అన్ అవర్ ఒకసారి లేసి చెక్ చేసుకుంటాను నేను, మొబైల్ మిస్ అవుతాయని చెప్పి. ఎగ్జాక్ట్ గా 3 నుంచి 3:30 లోపలే మిస్ అయింది మామ. మిస్ అయిన వెంటనే నేను ట్రేస్ అవుట్ చేశాను. వాడు అసలు తిరుపతిలోనే లేడు. ఫస్ట్ అయితే రేణుగుంటని చూపించింది, సర్లే చేసి అలా అయినా పట్టుకుందాం అని చెప్పి మేము కార్లో వెళ్తా ఉన్నాము. అసలు ఆగట్లేదు అనమాట, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా వాడిని పట్టుకోవడం మన వల్ల కాదులే అని చెప్పి మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారు. తిరుపతిలో ఎవ్రీ సాటర్డే క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా, ఆ క్రౌడ్ లో సింపుల్ గా కొట్టేయచ్చు అని చెప్పి ఇలా ఫోన్లు దొంగతనం చేసే వాళ్ళు అయితే టీములుగా వస్తారంట. సో అందుకే ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు, మీ ఫోన్లు జాగ్రత్త అని. కేవలం మా కేర్లెస్ వల్లే మేమైతే మా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నాము. ఈసారి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తిరుపతికి వచ్చినప్పుడు మీ ఫోన్లు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది మా బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికి నేను 7 times తిరుపతికి వచ్చాను, కానీ ఎప్పుడు కూడా దర్శనం అయితే 10 hours నుంచి కొన్నిసార్లు 1 day కూడా పట్టిపోద్ది. కానీ ఈసారి మాత్రం 1 hour లో దర్శనం అయిపోయింది. తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం ఒక గుణపాఠం అనమాట, చాలా సేఫ్టీగా ఉండాలని. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే జపాలి టెంపుల్ కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మా ఫోన్ పోగొట్టుకున్న సంగతే మర్చిపోయాము. ఇక్కడ క్లైమేట్ అయితే అంత బాగుంటది. ఎనీవే ఈ వీడియో టీటీడీ వాళ్ళు చూస్తే కొంచెం హెల్ప్ చేయండి. IMEI నెంబర్ అయితే ఇదే, అండ్ మొబైల్ నేమ్ వచ్చి వివో. అండ్ ఈ దసరా బ్రహ్మోత్సవాలకి తిరుపతి అయితే భలే ఉంటది. ఎంతమంది ఈ దసరాకి తిరుపతి వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.